మీ పేరు? మరి మీ తల్లిదండ్రులు పెట్టిన పేరు కూడా ఇదేనా? ప్రజలు పెట్టిన పేరు. మరి మీ తల్లిదండ్రులు పెట్టిన పేరు? అభిమన్యు. చాలా బాగుంది. చూడండి, మీరు ఈ పల్నాడు ప్రజల దృష్టిలో దేవుడు, మరి ఈ చట్టం దృష్టిలో అదే. ఎందుకని? రోజు రోజుకు సమాజంలో పెరిగిపోతున్నా దౌర్జన్యాలు ఉండబడుతుంది. ఈ ప్రజలకు అవసరం ఉందని గుర్తెరిగి ఆ స్వార్థపరుల ఆటలు కట్టిస్తున్నాను. అంటే ఇంటి నుండి ఒక మనిషి బయటకు వెళ్తే మరో తిరిగి ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేకుండా పోయింది. అర్ధరాత్రి ఆయన ఒంటరిగా తిరిగినాడే నిజమైన స్వప్నమని మన పూజ్య బాబూజీ చెప్పిన సంగతి మరచిపోయి ఒక మగాడే కొత్త పగలే బయటకు వెళ్ళడానికి భయపడుతున్నాడు. కారణం చెప్పగలరా? అంటే చూడండి జగదీశ్వరరావు గారు, ఈ ప్రాంతంలో ఎక్కడ అవినీతి దౌర్జన్యం జరిగితే ఎక్కడ ప్రత్యక్షమై ఆ స్వార్థ పరులను అంతమంది చేయడానికి నేను పల్నాడు డబ్బులు అవతారం పెట్టాను. అంటే రౌడీయిజంతోనా? వీటిలో ఏ నిజానికి నీ పత్రిక ప్రాధాన్యతనిస్తుంది? అభిమన్యు, చట్టంలో దోచుకుంది అధికారమే నేరమై రాజ్యం వెళుతుంటే ప్రతిఘటించని ప్రతి ఒక్కరూ నేరస్తుడే. అలాగైతే మీరు ప్రతిఘటించడానికి నిర్ణయించుకున్నారా? నేరస్తుని నువ్వు నేరం చేస్తున్నావు. తప్పు తప్పు అంటే వాడు మానుకుంటారా? అందుకే నేరాన్ని నేరంతోనే ఎదుర్కొంటున్నాను. దౌర్జన్యంతోనే రూపుమాపుతాను. అంటే నేరం చేసిన వారిని వెంటనే శిక్షించడమా మీ ఉద్దేశం? అలా అయితే ఈ రోజు మన భారతదేశ జనాభా ఎప్పుడో సగం అంతరించేదండి. మాది ప్రజాస్వామ్య దేశం అండి. ప్రజాస్వామ్యం అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేని సహచర ఎమ్మెల్యేలు చూస్తూ ఉండగా బట్టలాగే సిగ్గుమాలిన ప్రజాస్వామ్యం మనది. ఈ చట్టం మీద, ఈ ప్రజాస్వామ్యం మీద నీకు నమ్మకం లేక పోటీ ప్రభుత్వాన్ని నడపాలి అని నీకు నువ్వే శిక్షలు విధించుకుంటూ ఈ దేశం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించావా? చట్టం ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేక కాదు, కొందరు స్వార్థ పనులు చట్టాన్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. దానికి నేను వ్యతిరేకం. ఈ ఒంటరి పోరాటం ఎందాక నేను ఇంతవరకు దేశం బ్రతుకున్నంత వరకు చూడు మిస్టర్ అభిమన్యు, ప్రతి ఒక్కరూ మీలాగే ఆలోచిస్తే నాలాగా ఆలోచించమని నేను ఎవరిని ఏనాడు కోరలేదు. నాకు జరిగిన అన్యాయాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో నేను ఇలా ఆనాటి విఫలమయ్యాను. అంటే ఏమిటి మీకు జరిగిన అన్యాయం? వద్దు, ఆ జ్ఞాపకాలు నాకు గుర్తు చేయొద్దు. అదంతా పీడకల. మీరు బాధపడుతున్నారంటే హాహా మీకు కూడా మనసుందన్నమాట. మనసు కొండరాయిగా మారింది. దానికి రాగని పలికే శక్తి పోయింది. ఆ మనసుకు ప్రజాక్షేమమే ముఖ్యం. చివరిసారిగా ఒక ప్రశ్న. మీరు దోపిడీ చేసి సంపాదించిన ఈ డబ్బంతా మీ సోదర అదంతా ఆ డబ్బులో నాదంటూ ఏమీ లేదు. అదంతా శ్రామిక పీడిత ప్రజాక్షేమం కొరకే ఖర్చు పెడుతున్నాను. నమ్ముతారా? నీ నమ్మకంతో నాకు నిమిత్తం లేదు. అలాగైతే మీరు మీ ఆచరణలో కొంతమంది అమాయకులను వేధిస్తున్నారని తెలిసింది. చూడు రోజా, ఒక్క అమాయకుడిని నేను కొల్లగొట్టానని చెప్పు. నా అంతటా నేనే ప్రభుత్వానికి లొంగిపోతాను. ఊళ్ళోని కొడుతున్నాను, పేదవారికి పెడుతున్నాను. ఇలా మొండిగా బ్రతుకుతుంటే ఏ అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తుంది? ప్రేమ ఈ జన్మకు ప్రేమ లేదు. ఆల్ రైట్, ఆల్ రైట్, ఆల్ రైట్.
ముందుకు వచ్చి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? వద్దు, ఆ పరిస్థితి నాకు వద్దు. నేను ఎప్పుడు వెళ్ళిపోతానో తెలియదు నన్ను ప్రేమించి పొందేదేముంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. మీరు నాకు బాగా నచ్చారు. సిద్ధాంతాల్లో వస్తాను.